అప్పుడు బ్లాక్ యొక్క అవతల వైపు యువతల వైపు ప్రెజర్స్ చూస్తామన్నమాట. ఆ ప్రెజర్ డ్రాప్ అనేది ఎక్కువ ఉందనుకోండి, దానికి కూడా మనం స్టంట్ వేస్తామన్నమాట. అంటే మనకి స్టంట్స్ అనేవి రకాలు ఉండేవండి. స్టార్టింగ్ స్టేజెస్ అంటే స్టంట్ కనుక్కున్న స్టేజ్ టైంలో ఓన్లీ బేర్ మెటల్ స్టంట్స్ అని వచ్చేవండి. దాని తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అని వచ్చాయి. తర్వాత మధ్యలో చాలా ట్రయల్స్ అయ్యి వేరే స్టంట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం వాడుతున్నది ఏంటంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటారన్నమాట. అంటే ఒక మెటల్ ఉంటుందండి, మెటల్ మీద ఒక డ్రగ్ కోటింగ్ వస్తుందన్నమాట. అంటే ఆ కోటింగ్ ఏంటంటే మళ్ళీ బ్లాక్ పెరగకుండా మనం ఆ డ్రగ్ ప్రివెంట్ చేస్తుందన్నమాట. అది ఆ డ్రగ్ ఏంటంటే కొన్ని రోజులు అది స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లో. మనం ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఆ మెటల్ మీద ఉన్న డ్రగ్ స్లోగా రిలీజ్ అవుతుందన్నమాట. రిలీజ్ అయ్యి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా చేస్తుందన్నమాట. చేయడం వల్ల స్టంట్ యొక్క అంటే ఇంతకుముందు అంటే బేర్ మెటల్ స్టంట్ వాడిన దానికన్నా ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వాడినప్పుడు మనకి ఈ త్వరగా ఈ స్టంట్ పూడుకుపోవడం అనేది మనకి ట్రయల్స్లో తెలిసిందన్నమాట. త్వరగా పూడుకుపోదు, ఇంకెక్కువ రోజులు మన్నికి వస్తుంది. అయితే ఈ మెటల్ అనేది ఎప్పుడు ఉండిపోతుందండి. ఆ పైన డ్రగ్ అనేది కరుగుతుంది కానీ మెటల్ అనేది ఎప్పటికీ ఉండిపోతుందండి. దాని గురించి అపోహపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఎప్పుడైనా సరే మనకు ఆ మెటల్ పడదు అంటే మనకి వేసిన స్టార్టింగ్లోనే చాలా ప్రాబ్లం అయిపోతుంది. వన్స్ పేషెంట్ ఆ మెటల్ యాక్సెప్ట్ చేస్తే, పేషెంట్ బాడీ మన మెటల్ యాక్సెప్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే అది ఇట్ ఇస్ మేడ్ ఫ్రమ్ నికెల్, క్రోమియం, ఆ మెటల్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ దాన్ని అంటే ఎవరికైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మెడిసిన్ తీసుకున్నా, ఇంజెక్షన్ తీసుకున్నా రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఎవరికి వస్తుందో ఎవరు చెప్పలేరు. అలాగే స్టంట్ వేసినప్పుడు కూడా రియాక్షన్ వస్తుంది, కానీ అది రేర్ పాసిబిలిటీ. అంటే ఒక 10,000 కేసెస్ చేసాం అనుకోండి, ఒక 1 కేసుకి 2 కేసుకి స్టంట్ రియాక్షన్ వస్తుంది.